యాజ్ ఆఫ్ నౌ మేమైతే రహస్య గారినే మాట్లాడుకుంటాం. దిల్రూబా కొన్ని మంచి తర్వాత ఇంకొకరు కూడా రాబోతున్నారు. సో పేరెంటింగ్ హుడ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇది ఒక 2-3 నెలల్లో ఒక బేబీ వస్తుందన్న ఫీలింగ్ చాలా మోస్ట్లీ. మీరు కుక్ చేస్తారా? ఏదో అప్పుడప్పుడు రేర్గా దోసేస్తాం. ఏది మీ వైఫ్కి ఏమన్నా కుక్ చేసింది ఏంటి? ఏం చేస్తాం? పూరి జగన్నాథ్ గారు హీరోలు ఉండేవారండి ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇప్పుడు ఏమన్నా మీకు అది గుర్తొచ్చింది ఆ వైబ్ ఏమన్నా? పూరి గారి హీరోని ఇష్టపడి పూరి గారి మాటలు, పూరి గారిది త్రివిక్రమ్ గారిది బ్లెండ్ చేసి కొడితే మా సో అలా ఉన్న వాళ్ళకి ఏంటి చేంజ్ అవ్వాలంటారు? ఎలా ఉన్నామో జెన్యున్గా అలాగే ఉండాలి, మీ క్యారెక్టర్ బిలీవ్ చేస్తే వాళ్ళే తిరిగి వస్తారు అని అంటారు. ఎవరి కోసం చేంజ్ అవ్వరు. చేంజ్ అయితే ఎందుకంటే ఆ పక్క వాళ్ళు ఈరోజు ఒకరు ఉంటారు, రేపు ఇంకొకరు 10 మంది మారిపోతారు. రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సో రీసెంట్గా ఇప్పుడు జర్నీ చేసి వచ్చారు కదా, డివినిటీ స్మాల్గా ఈషా శివరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. ఏమైనా సమ్మరీ చెప్పగలరా ఒక చిన్నగా? ఏంటి ఆ జర్నీ, ఎలా వెళ్ళారు, ఏ వైబ్తో తిరిగి వచ్చారు? లేదు, మంచి తను బిలీవ్ చేస్తుంది శివుణ్ణి బాగా. నాకు ఇష్టం, నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటున్నాను. సో శివరాత్రి అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు, వెళ్దాం అనుకున్నాము, వెళ్ళాము. వి స్పెండ్ టైం దేర్, నైస్ ఫీలింగ్, అండ్ దెన్ వచ్చేసాం అంతే. నథింగ్. కొంచెం ఆ రోజు బాగుండే, శివరాత్రి బాగా సెలబ్రేట్ చేశారు అక్కడ. నైట్ అంతా మేల్కొని వచ్చేసాం. ఫుడ్ కూడా ఏదో ఫొటోస్ పెట్టారు సంథింగ్. ఇంకా ఫుడ్ పెడతారు కదా, తిన్నా. అదే ఓకే. సో కా గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను అన్నమాట, 2 క్వశ్చన్స్ అడుగుతాను. బేసికల్లీ ఒక 2 పెద్ద సినిమాలు వచ్చినాయి ఆ టైంలో, 2 కూడా అద్భుతమైన సినిమాలు. బట్ మీరు కనెక్ట్ అయిన విధానం ఒక మన తెలుగు సినిమా, మన తెలుగు వాడు అనే విధంగా కనెక్ట్ అయ్యారు. రెండిటిని అపోజ్ చేశారు. అపోజ్ మీన్స్ ఆ కాంపిటీషన్లో సక్సెస్ అయిందంటే చాలా గ్రేట్ థింగ్. సో మీరు నాకు తెలిసి ఆ సక్సెస్ ఫ్రూట్ని కొన్ని రోజులు ఎక్కువగా ఎంజాయ్ చేయలేదు. వెనరో భాగ్యం విష్ణు కదా పక్కన పెడితే, అంత బాగా ఎంజాయ్ చేసిన సినిమాలు ఈ మధ్యలో లేవు. బట్ ఇది గట్టిగా ఇచ్చింది మీకు అయితే ఆ ఫ్రూట్. బట్ కొంచెం ఏమైనా ఉందా అంటే, ఇంకొక 2 వీక్స్ డిలే అయ్యి ఉంటే ఇంకా బాగా వచ్చేదేమో రిజల్ట్, పెద్ద సినిమాల ఎఫెక్ట్ కొంచెం వల్ల ఈ ఊరికి వెళ్ళింది లేకపోతే ఈ రేంజ్కి వెళ్ళేది అని ఏమన్నా ఫీలింగ్ ఉందా? అది వచ్చిందంతా చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అంత వచ్చిన దాంతోనే చాలా సంతోషంగా ఉండాలి. రాని దాని గురించి ఇంకా ఎక్కువ ఆశపడిపోయి ఊరికి అలా బాధపడడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కానీ రిసీవ్ చేసుకున్న విధానాన్ని కానీ, నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న విధానం కానీ, దానికే చాలా బ్లెస్డ్ నేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా ఏం లేదు, ఆ రిగ్రెట్స్ ఏం లేదు. ఇంకా బాగుందంటే బాగుండు అనడానికి ఏం లేదు. చాలా బాగా అయింది, చాలా బాగా జరిగింది. సో ఇది కాకు ముందు స్టార్ట్ అయిన సినిమా, కా తర్వాత రిలీజ్ అవ్వడం ఏమంటారు మీరు? చాలా పాజిటివ్ అంటారా? బికాజ్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే వేరేగా ఉండేది అంటారా? రిజల్ట్ ఏమనిపిస్తుంది అసలు? అలా ఏం లేదు, అప్రోచ్ అవ్వడం ఫర్ నేను ఏమంటున్నానంటే, సినిమా బై సినిమా, ముందు సినిమాని బట్టి ఇది మహా అయితే ఒక 10% ఎఫెక్ట్ అవ్వచ్చేమో. బట్ ఏ సినిమాకి ఆ సినిమాని ఆడియన్స్ ఇప్పుడు వెరీ స్మార్ట్, వాళ్ళు టీజర్ ట్రైలర్ చూసి దీనికి వెళ్ళాలా లేదా, వీకెండ్ ఈ సినిమాకి వెళ్దామా లేదా అని డిసైడ్ అవుతున్నారు. సో కా తర్వాత కా అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఒక 10% ఏమైనా దీనికి అడ్వాంటేజ్ అవ్వచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ టీజర్, ఈ ట్రైలర్, ఈ పాటలు జనాలకు అట్రాక్ట్ అయితేనే దీనికి వెళ్తారు అంతే అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆ టైటిల్ డిజైన్లో ఏంటంటే పెయింటా? ఐ మీన్ దాని మీద స్ప్రింకిల్ యాక్చువల్లీ బ్లడ్, అది బ్లడ్ కలర్ మారింది కాబట్టి రెడ్ కలర్లో ఉన్నప్పుడు బ్లడ్ లాగా అనిపించిందా నాకు? ఇప్పుడు కొంచెం ఇది ఈ కలర్ కాబట్టి కొంచెం హార్డ్ హిట్టింగ్, రెడ్ కలర్ బ్లడ్ అన్నారు. ఆల్మోస్ట్ కొంచెం దాన్ని ఏమంటారు అర్థం అవుతుంది, ఏ సెన్స్ ఆఫ్ మూడ్లో రావాలి సినిమాకి అనేది ఆడియన్స్కి క్లారిటీ అయితే వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ దిల్రూబా అంటే నాకు తెలిసి హూ స్టీల్స్ అవర్ హార్ట్ అనమాట. అంతే. యాజ్ ఆఫ్ నౌ మేమైతే రహస్య గారినే మాట్లాడుకుంటాం. దిల్రూబా ప్రజెంట్ మీ లైఫ్లో తర్వాత ఒక 1 year, ఐ మీన్ కొన్ని మంచి తర్వాత ఇంకొకరు కూడా రాబోతున్నారు. సో పేరెంటింగ్ హుడ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు సినిమా ప్రమోషన్ గురించే చాలా మందిని అడుగుతారు. వాడు చిన్నోడా పెద్దోడా అని ఆలోచించరు. ఒక జర్నలిస్ట్ వచ్చినా అడుగుతారు, వాడు ఎంట్రీ లెవెల్లో ఉన్నవాడినైనా అడుగుతారు, మీ సజెషన్ ఇవ్వండి అని. సో పేరెంటింగ్ హుడ్ అనేది ఇంకా పెద్ద థింగ్. సో అది ఇన్ని మూవీస్ ఎన్నో వస్తూ ఉంటాయి. పేరెంటింగ్ హుడ్ చాలా 1-2 సార్లు అరుదుగా వస్తూ ఉంటాయి. సో దానికి ఎవరినైనా సజెషన్స్ ఇప్పటి నుంచి అడగడం మొదలు పెట్టారా? సజెషన్స్ ఏం అడగట్లేదు, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. బాగుంది, ఆ ఫీలింగ్ బాగుంది. ఇది ఒక 2-3 నెలల్లో ఒక బేబీ వస్తుందన్న ఫీలింగ్ చాలా మోస్ట్ ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, ఆ ఫేస్లో ఉన్నాను. సజెషన్స్ అడిగి ఎలా ఉండాలి ఏంటి అన్నది లేదు. నేను అంటే నాకైతే ఏమీ తెలియదు. నేను ఎప్పుడు అన్న పిల్లలు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు వాళ్ళతో. సో ఇంక ఫస్ట్ టైం నేను దగ్గరుండి ఒకటి ఉంటుంది కదా, ఇది ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఏమీ తెలియకన్నా మనం ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తాం కదా, వాళ్ళకి ఏం చేయాలో ఏమీ తెలియక, అది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ముందు నుంచి ప్లాన్స్ అంటే
థర్డ్ మంత్కి ఈ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ర్యాక్స్ డివైడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే అవుట్ ఆఫ్ లవ్ ఏం చేస్తారంటే మన చైల్డ్కి ఓకే ఈ ఫస్ట్ ఒక ర్యాక్, సెకండ్ ఒక ర్యాక్, ఈ టాయ్స్ చిన్నప్పుడు యూస్ చేసుకోవాలి, ఈ టాయ్స్ 6 monthsలో యూస్ చేసుకోవాలి, లేదంటే కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ డిజైన్ చేస్తూ ఉంటారు, ముందు నుంచి అరేంజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి అయితే చేయను వాళ్ళకి. ఇదిగో నెలకో ఫోటోషూట్, వారానికో ఫోటోషూట్, అలాంటివి ఏమీ చేయను. వీలైతే నేను ఎలా అయితే పెరిగానో కొన్ని రోజులు అయిన తర్వాత ఇసుకలో వేసి వాళ్ళకి ఆ మోకాళ్ళంతా రాసిపి అలా పెరిగితేనే మంచిదని నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం. ఇంకా చూద్దాం ఎలా వెళ్తుంది, అనుకున్నాను అవ్వవు కదా. బట్ నేను ఆ కేటగిరీ కాదు, వారానికో ఫోటోషూట్, నెలకో ఫోటోషూట్, అది కాదు. బట్ వన్ పాజిటివ్ నోట్ చెప్పాలి, బేబీ బంప్ ఫొటోస్లో ఎక్కడ కనిపిస్తున్నా దాని గురించి చాలా బాగా ఏంటంటే చాలా హార్ట్ఫెల్ట్గా ఒక్కొక్కడు షేర్ బటన్ కూడా వేస్తున్నాడు అనమాట, తెలియకుండా కమెంట్స్ పెట్టే విధానం కావచ్చు. ఈవెన్ మీడియా కూడా చాలా ఫోకస్ చేసింది. బేబీ బంప్ అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు తెలియకుండా, ఈవెన్ వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడమే కదా బ్లెస్సింగ్స్ మీకు రేపొద్దున. చాలా పాజిటివ్, ఎంత పాజిటివ్ అవుతుంది అనమాట. సో ఈ దిల్ రూబా తర్వాత మీరు కూడా నిజంగా దిల్ డ్రాప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఫైనల్లీ దిల్ రూబా గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీ దిల్ రూబా గురించి, రహస్య గారి గురించి, మీరు కుక్ చేస్తారా? ఏదో అప్పుడప్పుడు రేర్గా దోసేస్తాం. దోశ ఏది మీ వైఫ్కి ఏమన్నా కుక్ చేసింది ఏంటి? నేను చేస్తాను దోశే. నాకు రాదు బ్రో, ఇంకా అంతకుమించి ఏం రాదు. దోశ వరకు అవుతుంది. అంటే అది బాగా వేస్తారు నీట్గా? దోశ బాగా వేస్తాను, చినిగిపోకుండా తీస్తాను. పెళ్లి తర్వాత ఏమన్నా మీకు ఎగ్జైటింగ్ గిఫ్ట్ ఏమన్నా ఇచ్చారా? పెళ్లి తర్వాత నేను ఇవ్వడమా? ఏమి ఇవ్వలేదు. పోనీ ఆవిడ ఇచ్చారా? తను ఇస్తుంది ఏదో ఒకటి. మీరు ఎవరన్నా? అది నేను అంత అలాంటి పర్సన్ కాదు బ్రో, నేను గిఫ్ట్లు ఇవ్వాలి అది చేయాలని. పోనీ ఎగ్జైటింగ్ ఒక ట్రిప్కి తీసుకెళ్ళడం, ఈషా ట్రిప్ కాకుండా మళ్ళీ ఈషా ట్రిప్ చెప్తారు మీరు? మామూలుగా వెళ్తుంటాం, టెంపుల్స్కి అలా తిరుగుతుంటాం, అంతా వెళ్తుంటాం. అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళలే అనుకున్నాం కానీ కుదరలే. సినిమా పడిపోవడం తర్వాత ఇవన్నీ అయిపోతాం, వెళ్ళాలి. ఇప్పుడు మరి ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు మీరు, నాకు తెలిసి అప్పటి నుంచి కూడా పాపం ఖాళీ ఉండట్లేదు. సో ఈ టైంలో ఎలా ఇస్తున్నారు? బికాజ్ ప్రైవేట్ స్పేస్, ఆ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. మీరు పైగా ఇప్పుడు బేబీ కొన్ని రోజుల్లో రాబోతుంది కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎలా వెళ్తారు? ఏం చేస్తారు? ఫ్రీ టైం మోస్ట్లీ కలిసే ఉంటాం బ్రో. తన ఆఫీస్లోనే ఉంటాము, కలిసి ఇంటికి వెళ్తాము. మేము వర్క్ని షేర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు పక్కనే ఉంటాం, ఆ ఇబ్బంది అయితే లేదు. అంటే ఫ్రీ టైం అనిపించే ఒక్కొక్క రోజు ఇది ఫ్రీ టైం, ఈరోజు అసలు ఏం పని లేదు అని చెప్పి చిల్ అవ్వచ్చు అని ఫీలింగ్ ఉంటుంది. పర్సనల్గా ఏదైనా నడపాలని ఆ టైంలో ఏమన్నా ప్లాన్ చేసుకుంటారా స్పెషల్గా? అది దొరకడమే పెద్ద ప్లాన్ బ్రో. ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవడమే పెద్ద ప్లాన్. అది రేర్గా నాకు ఈ 6 monthsలో 2 days దొరికిందేమో. అది ఏ పని చేయకుండా ప్రశాంతంగా కూర్చోవడమే పెద్ద పని. అంటే అదే చిన్న రిఫ్రెష్మెంట్. సో మ్యూజిక్ అయితే చాలా గట్టిగా కొడుతుంది. హార్డ్ హిట్టింగ్ ఎలా అన్నారో మ్యూజిక్ కూడా గట్టిగా కొడుతుంది. సో మాకు కన్నా ఆల్రెడీ చూపించారు, కానీ ఇంకేమన్నా ఉందా? హిడెన్ జెమ్ ఏదైనా ఉందా? ఒక మ్యూజిక్ సాంగ్ కావచ్చు, ట్రాక్ కావచ్చు. కేసీపీడి అనే ఒక సాంగ్ ఉంది, యూత్ యాంథమ్ కింద మారుతుంది అనుకుంటున్నాం. కొంచెం మంచి యాక్షన్ సీక్వెన్స్తో కూడిన ఒక పాట, కేసీపీడి అని. అది మోస్ట్లీ 10th or 11th రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొక ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. బిగినింగ్ కన్నాని లాంటి ఒక సాంగే సినిమా ఇంట్రడక్షన్లో ఒక సాంగ్ వస్తుంది మంచి, అంటే లవ్లో పడి దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయేటప్పుడు ఒక మూడ్ ఉంటుంది కదా, అలాంటి ఒక సాంగ్ వస్తుంది. అది చాలా బాగా నచ్చుతుంది. ఈ 3 పాటలు రాబోతున్నాయి. అండ్ మీరు ఒక కమెంట్ని కూడా బాగా అబ్జర్వ్ చేశారు, ఎవరో ఫ్యాన్ పెట్టిన కమెంట్, వినరో భాగ్యం విష్ణు కదా, అఖిల్ వచ్చారు హిట్ అయింది, ఇప్పుడు నాగ చైతన్య గారు వచ్చారు పెద్ద హిట్ అయింది, నాగార్జున గారు రావాలి నెక్స్ట్ అని. సంథింగ్ ఏమన్నా ఆ ప్లాన్స్లో ఏమన్నా ఉన్నారా? వెళ్ళారా? అలా ఏం పర్టికులర్గా అనుకోవట్లేదు బ్రో. ఆ టైంకి అన్ని కుదిరితే చూద్దాం. నాగార్జున గారు ఎక్కడ ఉన్నారో ఒకవేళ ఫ్రీగా ఉండి మా వాళ్ళు అప్రోచ్ అయ్యి అంతా కుదిరితే వెరీ హ్యాపీ. సో ఆ టైంలో మీరు ఎమోషనల్గా ఎంత బాగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఐ మీన్ మీ ఎమోషన్ మాకు బాగా, మీరు కొంచెం బాధపడ్డాం, తర్వాత మీకు సక్సెస్ వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాం, రెండూ జరిగినాయి. బట్ ఇప్పుడు వచ్చేసరికి మూడు మొత్తం మారిపోయింది. కొంచెం ఏంటంటే లవ్లీగా మాట్లాడబోతున్నారని అర్థమైంది. సో ఏంటి, ఎలా ఏం మాట్లాడబోతున్నారు అసలు? లవ్లీగా అంటే ఏం మాట్లాడతారు? మీ రిలేషన్ గురించి, లవ్ గురించి, లవర్స్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వడం ఇలాంటివి ఏం చెప్పబోతున్నారా? అలాంటివి ఏమి ఇచ్చాను. మనం ఏమైనా సజెషన్లు ఇచ్చినా ఎవరు లవ్ వాళ్ళది, ఎవరు తిప్పల వాళ్ళది. హ్యాపీ. దిల్రుబా సినిమా అయితే ప్రశాంతంగా రండి. హోలీకి మీకోసం మంచి ఎంటర్టైనర్ ప్రిపేర్ చేసి పెట్టున్నాను. మీ లవర్తో, వీలైతే మీ ఎక్స్ లవర్తో కలిపి రండి, ముగ్గురు కూర్చొని సినిమా చూడండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ముగ్గురు కలిసి చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముగ్గురు చాలా హ్యాపీగా వెళ్తారు. ఆ తర్వాత ఏ ఇబ్బందులు ఉండవు మీకు. ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ని ఫెస్టివల్ ఆఫ్ లవ్ కింద కూడా, లవ్ కింద వెరీ హ్యాపీ. చాలా వైబ్రెంట్ ఫిలిం. లవ్, యాక్షన్, అన్నీ మంచి పాటలు. హోలీ రోజున మిస్ అవ్వకుండా వాళ్ళు వచ్చి కపుల్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్ క్వశ్చన్, మ్యాగీ
అంజలి. మ్యాగీ అంటేనే మనకు తెలుసు 2 minutes అని చెప్పి, అది ఎలాగో బ్రేకప్ ఫేజ్లో పెట్టారు, అది ఆల్రెడీ కట్ అయిపోయింది, వచ్చింది కట్ అయిపోయిందని. సో ఆ సెన్స్ ఏమన్నా ఉందండి? అంజలి అనగానే గీతాంజలి, ఈ కైండ్ ఆఫ్ పేర్లు ఏంటంటే మనకు లైఫ్ లాంగ్ ఎవర్ లాస్టింగ్ నేమ్స్లోకి వస్తాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉందా నేమ్స్ బిహైండ్? నేమ్స్ బిహైండ్ అయితే అంత లేదనుకోండి, మీరు ఆలోచించినంతే ఆలోచించలేదనుకుంటా అది. బట్ యా, మ్యాగీ అండ్ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ రోల్స్. డ్యూరేషన్ పరంగా నేను చెప్పాలి అంటే మ్యాగీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ అంతా తన మీద నడుస్తుంది. ఓకే ఓకే. సో అందుకే ఎక్స్ ప్రెసెంట్ నా ఎక్స్ లవర్ వచ్చి నా ప్రజెంట్ లవ్ని కలుపుతుంది. ఓకే డన్. దట్ ఈస్ దిల్రుబా. చెప్పేశారు కొంచెం ఆల్మోస్ట్. అంతే చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. గట్టికి కొట్టాలని కోరుకుంటాను, మమ్మల్ని గట్టికి కొట్టమని మా హృదయాలు కోరుకుంటానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.